థ్యాంక్ యూ మేడం. ఇక వేదిక మీద మిత్రులు ముఖ్యంగా మనకి ఇటీవలి కమిషనర్గా అపాయింట్ అయిన తమ్ముడు గోపాల్, అలాగే ఈ మన సమావేశానికి కర్త జస్టిస్ యాక్టర్స్ నెట్వర్క్ జాన్ డాక్టర్ మహేష్ పాండా యూఎస్సీ, అలాగే తమ్ముడు లగ్నీయుల ఆర్టీఐ అప్లికేషన్స్ హర్షరావు గారు, సమాజాన్ని పెద్ద ఎత్తున అంటే సమాజంలో దుస్తులు అవినీతి అనేక రకాల ఆశ్రిత పక్షపాతాలు అన్నిటికీ మూలమైన భారత ప్రజాస్వామ్యంలో ఉన్న దుస్తులన్నింటినీ బయటికి తీయడానికి ఒక ఆయుధం, ఒక బ్రహ్మాస్త్రం మన హైదరాబాద్ భాష. ఇట్ ఇస్ ఎ వెపన్ ఫర్ యువర్ ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ డెమోక్రసీ. ఒకటి పిఏ అండ్ ఆర్టీఐ బోత్ ఆర్ ఇంటర్లీవ్డ్. వెంకటరెడ్డి సార్ చెప్పినట్టుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు బాగుంది, రాను పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే పూర్తిగా కోర్టులు అవినీతిమైపోయి మ్యానిపులేషన్ కోర్సుగా మాట్లాడు. దీనికి నేను భయపడాల్సిన అవసరం లేదు చెప్పడానికి. ఎందుకంటే ఒక లా ప్రొఫెసర్గా చాలా కేసులలో చాలా మంది, ఎంతమంది బాధితులు ఏంటంటే చాలా మంది అంటే నా దగ్గర వచ్చిన కేసులు పోవడానికి కేసులు. ఎందుకంటే మాకు ఒకటి లా కాలేజీ కూడా పిఐఎల్ లాంటి సెంటర్ ఉంది. ప్రతి లా కాలేజీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ చేయాలి, బాధ్యత, అది కూడా బాధ్యత. కానీ ఏ లా కాలేజీ అయినా చేస్తుందా? ప్రతి లా కాలేజీ ఆర్టీఐని ఎంపవర్ చేయాలి, ఏ లా కాలేజీ చేస్తుందా? ఈ రెండు కూడా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ రెండింటినీ ప్రభుత్వంలో గవర్నెన్స్ ఎంతవరకు ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం నడుస్తుంది, ఎంతవరకు ప్రజలకు జవాబుదారితనంగా ఉంది. దాంట్లో ఏ స్కీమ్ అయినా కావచ్చు, ఏ స్కీమ్ అయినా ఏ పథకమైనా అది ప్రజలకు ఖచ్చితంగా తెలియవలసిన అవసరం ఉంది. కాళేశ్వరం ఎందుకు అమలమైంది, అదేంటి ప్రతిపక్షాలు చెప్పినాక చూడాల్సిన అవసరం లేదు. ఇంకెవరు వచ్చి పిఐ వేసినాక చూడాల్సిన అవసరం లేదు. ఏ రోజు కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్దగా చేయాలి, ఎంతో మంది ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ డిస్ప్లే చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎవరు దరఖాస్తు ఇచ్చారు, మాకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, ఎన్ని డిస్పోజ్ అయిన విషయాన్ని ఆర్టీఐ చట్టం ప్రకారంగా డిస్ప్లే చేయాలి ప్రతి డిపార్ట్మెంట్. ఈవెన్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కూడా చేయాలి. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో కూడా ఎంత కేసులు పెండింగ్ లో ఉంటాయి. 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయా? అది న్యాయవ్యవస్థ అంటారు దాన్ని. ఎందుకు 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి? ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నప్పుడు నువ్వు జీతం తీసుకున్నావు, ప్రజలు పనుల ద్వారా జీతం తీసుకున్న న్యాయ వ్యవస్థ అన్ని కోట్ల కేసులు పెండింగ్ ఎట్లా వస్తుంది? కూర్చునే నువ్వు జవాబుదారు ఎక్కడ ఉంది న్యాయ వ్యవస్థ? ఆ న్యాయ వ్యవస్థ లేకపోతే మిగతా వ్యవస్థలు ఉంటుందా? సో ఉండే అవకాశం ఉంది కదా. కాబట్టి మొదట ఎక్కడికి మార్పు స్టార్ట్ కావాలి? ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ఎక్కడికి జరగాలంటే అక్కడ జరగాలి, న్యాయ వ్యవస్థ జరగాలి, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి జరగాలి, రాష్ట్రపతి ఆఫీస్ నుంచి జరగాలి, సిజిఐ ఆఫీస్ నుంచి జరగాలి. కానీ ఏదైనా వస్తుందా ఇన్ఫర్మేషన్? వస్తున్నాయా? నిజంగా ఏమన్నా గట్టిగా ఎవరైనా నిజంగా గట్టిగా దాచుకోవడానికి వాళ్ళని చంపేయడము, వారికి రోడ్డు వేయడము, వారికి డబ్బు వేయడం, లేకపోతే బెదిరియడము, ఇవే జరుగుతుంది సార్. సో కాబట్టి నేనేమంటున్నానంటే పౌరులు ఇతర దేశాల్లో, నేను చాలా దేశాలు వెళ్తాను వేయడం, ఇతర దేశాల్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఎందుకు ఇండియాలో లేదు? ఇండియా ఇతర దేశాల్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా పోతున్నాం, కానీ వాళ్ళ ప్రధానమంత్రి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా పోతున్న ప్రైవేట్ స్టాక్స్ లో అసలు ఇంతవరకు ఈ బడ్జెట్ ఎంత అయింది, ఎంత అయింది, అసలు ప్రైవేట్ గా తన సొంత పక్కన పెట్టుకున్నాడు.
ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్ కోసం ఒక ఫండ్ పెట్టారు. దాని ఆర్టీఐ ఎగ్జామ్స్ చేయాలని చూస్తున్నారు. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడా? ఒక ప్రధానమంత్రి తాను ఎంత ఖర్చు పెడతాడు, ఎంత ఇస్తాడో ప్రజలకు, లేదంటే తన దగ్గర ఎంత డబ్బులు అనే విషయాన్ని చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఈ దేశంలో? నువ్వే సీక్రెట్ గా ఉంటే, నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసర్ సీక్రెట్ గా ఉంటే, ఇంకా మిగతా ఆఫీసర్లు అడిగే హక్కు నీకెట్టు, ముఖ్యమంత్రి అడిగే హక్కు నీకెట్టు? ఒక సిజిఐ ఆఫీసు ట్రాన్స్పరెంట్ గా అకౌంటబుల్ గా లేకపోతే మిగతా మున్సిపల్ మేజిస్ట్రేట్ అడిగే హక్కు సిజిఐ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ ఆఫీసు అట్లా ఉన్నప్పుడు ఒక గవర్నర్ ఆఫీసు, లేదంటే ఒక గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఆఫీసు, దాని అడిగే హక్కు గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి పైనుండి ఇవాళ మార్పు అక్కడికి ప్రారంభం కావాలి. బ్రిటన్ ప్రధానమంత్రి తన సీట్కి బయటికి పోగానే ఒక వెహికల్ వాడాడు. ఆయన మనలాగా కామన్గా మెట్రో స్టేషన్ నిలబడతారు, మెట్రో స్టేషన్ వ్యతిరేకలు మనలాగానే వచ్చి మన ఛాయ్ తాగుతారు. ఇక నేను 2001లో లాస్ట్ రీసెర్చ్ కాలంలో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్తో నాకు లంచ్ డిన్నర్ ఏర్పాటు చేశాను. నేను ఒక స్టూడెంట్ లాస్ట్. సో ఆయన మాతో డిన్నర్ చేయడం కాకుండా మమ్మల్ని అంతా వచ్చి మా హోటల్ వచ్చి తిరిగిపోయాడు. ఎవరైనా సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ మాతో రావడమైంది, మాకు డిన్నర్ చేయడమైంది. అలా మేము జస్ట్ ఎన్జిఓస్ నుండి పోయాం. కాదు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ పోయి అక్కడ మాట్లాడడానికి పోయారు. మాకు ఆయన భోజనం డిన్నర్ ఏర్పాటు చేసేసి మళ్ళీ వచ్చి మేము వచ్చి మమ్మల్ని డ్రాప్ చేయిపోయాడు. ఒక ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా దేశ అధ్యక్షుడు తావో ఆయన పేరు. అంటే ఇట్లా ఒక దేశ అధ్యక్షుడు, ఒక దేశ ప్రధానమంత్రులు ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు విదేశాలలో. ఈ దేశంలో ఎందుకు జరగట్లేదు? ఎందుకు అకౌంటబిలిటీ లేదు ఈ దేశంలో? ఎందుకు విపరీతమైన అవినీతి ఉంది ఈ దేశంలో? ఎందుకు ఒక 1000 కోట్లు పెట్టి గెలవగలిగే పరిస్థితి ఉంది ఈ దేశంలో? ఒక 500 కోట్లు 1000 కోట్లు దాకా ఇవాళ ఎన్నికల ఖర్చు పెట్టేసి 50 కోట్లు 100 కోట్లు ఎంపీ వర్గాల్లో పోటీ చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మా దయాకర్ పశువులు దయాకర్ గారు నా సీనియర్ మా ఆఫీస్ ఆయన 150 కోట్లు ఖర్చు పెట్టింది. ఆయన చెప్పాడు ఎన్నికల ఖర్చు విడికి వచ్చినాయి. 150 కోట్లు ఒక ఎంపీ 250 కోట్లు అంటే మరి ఇంకా వేదంతా ఎమ్మెల్యేలు అంతా ఇట్లా ఒక దేశం ఒక ఎంపీ 150 కోట్లు అంటే దేశంలో 540 ఎంపీలు సో ఇంత దుర్మార్గంగా వ్యవస్థ నడుస్తున్నారు. ప్రజలు మౌనంగా ఉంటున్నారు. ప్రజలు ఓట్లకు పైసలు ఓట్లు వేస్తున్నారు. ప్రజలు మౌనంగా ఉండి వాళ్ళ ప్రైవేట్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మైనారిటీల నుండి జరిగిపోతే కూడా ఇక మొత్తం మిగతా ప్రదర్శన మాట్లాడారు. ఆయన ఎందుకంటే అనే విషయంలో కూడా మాట్లాడడానికి ధైర్యం లేదు. అట్లాగే చాలా ఎక్కడైనా కాదు భారతదేశంలో అట్లాంటి ఎక్కడైనా ఏ విషయంలో వాళ్ళ సమాజానికి సంబంధించిన ప్రశ్నిస్తే అది దళితులైతే ఇంకా దారుణం. దళితులైతే మరీ దారుణం. వాళ్ళ పూర్వకంగా ఏంటో చెప్పేసి ఈ సిచ్యువేషన్స్ లో ఆర్టీఐని డైరెక్ట్ గా 40,000 అప్లికేషన్ పెట్టి ఉంటే ఆయన ఎన్ని సమస్యలు ఉద్యోగం సస్పెండ్ అయి ఉన్నాడు, లేకపోతే ఆయన అయిపోయినాడు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడు రాష్ట్రం. ఎందుకంటే నా స్టూడెంట్ ఆర్టీఐ ఉప్పల్ ఉప్పల్లో ఆర్టీఐ అడిగి కేసులు ల్యాండ్ ఇష్యూలో ఆర్టీఐలో ఆర్టీఐ పోరాటం చేస్తే 2 చేతులు నరికేస్తారు. మనుషులతో అడగండి ఆయన ప్రాక్టీస్ అవుతుంది. ఎంతో దుర్మార్గం అంటే భూస్వాములది ఆ భూములు ఎన్ని ఎవరు ఎంత అమ్ముతున్నారు ఆ ఏరియాలని ఆర్టీఐ అడగడానికి ఆ పని చేశారు. ఇట్లా చాలా మంది ఆర్టీఐలో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది హత్యలకు గురయ్యారు, ఎంతో మంది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు, ఎంతో మంది సస్పెండ్ చేసారు,
ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. సో ఇట్లాంటి దుర్మార్గాలకి వాళ్ళు చెప్పెట్టాలంటే మొత్తం వ్యవస్థలంతా కూడా ఆన్లైన్. నీవు ఏం తీసుకోవాలని ఆన్లైన్. ఇలా నేను ప్రపంచంలో తిరగడానికి ఆన్లైన్ మొత్తం వీసాతో సహా మనకు వస్తున్నప్పుడు ఇండియా ఇంకా ఆన్లైన్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్గా జనాల్లో కూర్చొని నీకు ఏం కావాలో అది తీసుకోవాలి. నీ ఓటు కూడా ఇంట్లో కూర్చొని తీసుకోవాలి. నీ ఓటు కూడా నువ్వు ఇంట్లో కూర్చొని తీసుకోవాలి, ఇంట్లో కూడా ప్రింట్ తీసుకోవాలి. ఆ పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి రావాలంటే ఇంకా పారదర్శకత అనేది రావాలి, ఇంకా ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వ పాలన రావాలి, అలాగే అకౌంటబిలిటీ పాలన విధానంలో రావాలి. దానికి ఇవాళ చాలా మంది ఆర్టీఐ కమిషనర్స్ పోతున్నారు, నాట్య వ్యవస్థ చూసుకుంటున్నారు, నిరంజన తీసుకుంటున్నారు, వస్తున్నారు. చాలా వరకు ఇదే జరుగుతుంది చరిత్ర. ఎందుకంటే నా గురించి ఆర్టీఐ కమిషనర్ పనిచేసాడు. వాళ్ళని అడిగారు ఏం చేసిన ఇక్కడ ఏం చేసినట్టు ఏం చేసినా అక్కడ పోవాలి, తీసుకోవాలి, రావాలి. అటెండర్ ఉంటాడు అంతే అతను చేసిన కదా ఏం చేసినా ఎవరైనా చేయలేదు. నన్ను ఎవరైనా చేయగలేదు. ఎవరు నా స్టూడెంట్ నా దగ్గర రాజేసి ఆర్టీఐ కమిషన్ అయ్యిండు గత ప్రభుత్వంలో, మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసినాం సార్, ఇదే సార్ నేను చేసినాను అంటే వాళ్ళ అట్లాంటి పోస్టుల కోసం మనం పోయి కూర్చొని అలా కూర్చున్నా కూడా కూర్చోబెట్టకూడదు. నా దృష్టిలో కూర్చుంటే ఎంతో కొంత మనం న్యాయం చేయాలి. ఆ న్యాయం చేసే దిశగా ప్రజల రూపాలు ఉండడానికి ఆశిస్తుంది. ఎందుకంటే ఆయన గతంలో ఆయన మన దళితమైన భాష విధంగా సాక్షి నెట్వర్క్ పనిచేశాడు. చాలా కేసులలో ఆయన బిహేవియర్, ఆయన అనుభవం, ప్రజలతో సంబంధం ముందే ప్రత్యక్షంగా అనేక కేసులలో న్యాయంగా చేసిన వాళ్ళకి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి రావడం సంతోషం. తప్పకుండా ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను గోపాల్ బ్రదర్. సో ఇట్లాంటి వాళ్ళ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. పనిచేసే వాళ్ళు ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే చాలా మంది త్యాగాలు చేయాలి. నేను చాలా మంది నా పిల్లలతో సహా వాళ్ళ 12 సర్వీస్ చదువుతున్నారు. నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఏ ప్రొఫెసర్ నేను 2 లక్షల ఉద్యోగం వదిలేసి రాజకీయం చేసి బుద్ధి లేదని నా పిల్లలు కూడా నాకు అడుగుతున్నారు. అవునా? ఇచ్చినప్పుడు నేను ఒక లక్ష్యం కోసం ఉద్యోగం రాయడానికి చేస్తాను. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం కోసం రేపు రాజకీయాలకు వచ్చేసి బలమైన అంటే పారదర్శక చాలా 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 అంశాలు పెండింగ్గా ఉన్నాయి. ప్రధానంగా దళిత ఇష్యూస్ ఇవన్నీ చాలా ఇష్యూస్ మాట్లాడలేదా? వాళ్ళ ఎన్ని పండుగలు అవుతుంది, వెళ్ళి ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుంటే కనీసం ఒక అసెంబ్లీలో ఒక వాయిస్ వస్తుందో, ఒక దళిత మంత్రి మాట్లాడుతున్నా, ఒక ఎంపీ మాట్లాడుతున్నా, వాళ్ళ జీతం తీసుకోవట్లేదో ప్రజలు, ఈ దళిత పక్షాల రిజర్వేషన్ సంపాదించలేదో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు లోన్ ఎందుకు పెట్టేవాడి? ఒక ఎంపీ మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, మరి వాళ్ళకి ఎంత నేను జరగాలి? చనిపోయిన కుటుంబాలు ఎవరు పాపం చంద్రబాబు అంటూ పోయి అక్కడ దానాలు రాష్ట్రాలు చేసి చేస్తే మాత్రం ఆ వ్యవస్థ వింటది సరిగా, అది విలేకరికి వింటది, ఒక మంత్రికి చెప్తే ఉంటుంది, చక్రాన్ని చెప్తే ఉంటుంది, అంతే కదా. కాబట్టి నువ్వు ఏ కుర్చీ మీద మనం కూర్చుంటామో అటువంటి ట్రాన్స్పరెంట్గా కానీ ఈ వ్యవస్థలో ఇంత దుర్మార్గంగా నడుస్తున్నాయి. ఇవాళ రాహుల్ గాంధీ అద్భుతమైన స్టేట్మెంట్ ఒకటి నేను చూశాను, అందరూ చూసాం భారతదేశంలో. మీరు 5వ తారీఖు కానీ ఆ బాంబు పేర్చబోతుందని చెప్పారు. ఏంటి అనుభవం అంటే ట్రాన్స్పరెన్సీ ఎలక్షన్ సిస్టంలో లేదు, అకౌంటబిలిటీ ఎలక్షన్ సిస్టంలో లేదు. ఒక కాన్స్టిట్యూన్సీలో 6.5 లక్షల ఓట్లు పోలైతే 1 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు నేను చెప్తున్నాను. 1 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు ఉంటే ఈ గెలుపుకోవడం నిర్ణయించదా ఆ ఓట్లు? అట్లా 70 పార్లమెంట్ సభ్యులు అట్లా చేసిందని చెప్తున్నాను. 70 పార్లమెంట్ సభ్యులు ఏపీ ప్రభుత్వం అట్టే చేసిందని చెప్తున్నాను. ఇట్లా మహారాష్ట్ర ప్రభుత్వం అట్టే చేసిందని చెప్తున్నాను. ఇట్లా అంటే ఇవాళ కంప్లీట్ గా ఎన్నికల వ్యవస్థలోనే ట్రాన్స్పరెన్సీ లేకుండా కంప్లీట్ గా డెడ్ అయిపోతే వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఎదురైపోతుంది. ఇట్లాంటి దుర్మార్గులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయితే, ఎస్ఐలు అయితే ఏమైంది సిస్టమ్ అంతా?
సో కాబట్టి మనం ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చేతిలో రాజ్యాంగం ఈ చూపుడు వేలు, ఎందుకు ఈ చూపుడు వేలు పెట్టాడు? ప్రశ్నించండి. ఈ రాజ్యాంగానికి ఎవరు పుట్టుకు వచ్చినా, ఈ రాజ్యాంగ హక్కులను ఎవరు ఉల్లంఘించినా, ఈ రాజ్యాంగం ప్రకారంగా ఎవరు నడుచుకోకపోయినా, వాడు న్యాయమూర్తి కావచ్చు, వాడు పొలిటీషియన్ కావచ్చు, వాడు ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, నాలాంటి ప్రొఫెసర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఈ సమాజంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల చేత ప్రజల జీవితాలు పన్నుల తీసుకున్న ప్రతి వాడు ఇలా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. అది తీసుకురావడంలో మన ఈ జాన్ పనిచేస్తుంది. ఈ జాన్ ఎటు వరకు ఈ రంగాన్ని చైతన్యం చేస్తుంది. ప్రజలకి అన్ని రంగాల్లో అచేతనంగా పడి ఉన్న పౌరుల యొక్క వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ హక్కుల పట్ల, వాళ్ళ బాధ్యతల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఆర్టీఐ ప్రకారంగా అలాగే పీఈ ప్రకారంగా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ నడుస్తున్నాయి. 21వ శతాబ్దంలో ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ సెంచరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనాలలో ప్రపంచం ఏం చేస్తుంది, ఏ రకంగా మానలో చెప్పేస్తుంది. చాట్జీపీటీ అడిగేస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ చేస్తుంది. కానీ అసలైన లోకల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో తెలియదు. చాట్జీపీటీ కదా అవన్నీ లోపల అంతదానం కానీ ఏమైందన్నది మనం చాట్జీపీటీకి చెప్తే తప్ప తెలియదు. కాబట్టి వాళ్ళ నా వరకైతే చాట్జీపీటీ అంటే కూడా ఈ అక్షరఫలాన్ని గొప్పలు. ఎందుకంటే చాట్జీపీటీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ లో ఉన్న వస్తువులను అది ప్రజలకు ఎట్లా అన్యాయం చేస్తుందనే విషయాలని ఇట్లా అష్రఫ్ లాంటి అద్భుతంగా మన మార్గదర్శకంగా తప్పకుండా ఇట్లాంటి వాళ్ళ కార్యక్రమమే ఈ యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంలో నా వంతుగా ఒక లా ప్రొఫెసర్గా, ఒక లాడీగా పనిచేస్తాను కాబట్టి నా వంతుగా నేను సర్కారుని తప్పకుండా భయపడగలతో మాట్లాడడానికి ఖచ్చితంగా నా సహకారం అందిస్తాను. వచ్చిన విషయం రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ కోసం నేను ఒక అధ్యక్షుడుగా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రంలో ఆర్పీఐ పార్టీ ఆఫ్ ఇండియా నేను అంబేద్కర్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 17వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను. ఇదే హాల్లో 17వ తారీఖు ఆర్పీఐ నేను అంబేద్కర్ పార్టీకి దయచేసి మీరందరూ కూడా ఇది ఆహ్వానం భావించండి. మీరు సండే ఆ రోజు సండే అందరికి సెలవు ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా వచ్చి నారాయణ వాటిని, ఎందుకంటే నా కోసం నేను రాజకీయాలు రాలేదు. ఎందుకంటే 20 ఏళ్ళు నేను పని చేస్తే నాకు పెళ్లి వస్తాను. నేను మళ్ళీ పెన్షన్ తీసుకోను. నేను ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా పెన్షన్ తీసుకోను. నో పెన్షన్, ఓన్లీ 1 పెన్షన్. అది 1 పెన్షన్ ఉంది. అది ఓన్లీ 20 ఏళ్ళ సర్వీస్ చేసిన నా ఒక్క పెన్షన్ దోమ. మళ్ళీ నెక్స్ట్ ఎంపీ చేసిన ఎమ్మెల్యే చేసిన ఇంకేం చేసినా నేను పెన్షన్ తీసుకోను. ఇది మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చిరంజీవి ఎంపీ చేశాడు, ఆయన ఎమ్మెల్యే చేశాడు, 2 పెన్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా సినిమాకి చిరంజీవి లాంటి చాలా మంది, వందల మంది 2 పెన్షన్ తీసుకుంటారు. 100 కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నారు. 2 పెన్షన్ తీసుకున్నారు ఈ రోజు స్టిల్. నేనైతే మీకు ఉపయోగిస్తున్నాను, నేను ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ దగ్గర తీసుకున్నాను. ఇంకా నేను మిగతా ఏ పదవి రాజకీయ పదవిలో వచ్చే జీతం తీసుకున్నప్పుడు పెన్షన్ తీసుకున్నాను. ఆ నెల గడవడానికి జీతం తీసుకున్న తర్వాత పెన్షన్ తీసుకున్నాను. సో కాబట్టి అట్లాంటి ట్రాన్స్పరెన్సీ లా మీకు ఒక పొలిటీషియన్ అవ్వడం కష్టం. కాబట్టి ఈ రోజు నేను ఆ రకంగా రాజకీయాల్లో కొంత మార్పు తీసుకురావడానికి, మార్గదర్శకాన్ని అకౌంటబిలిటీ తీసుకురావడానికి నా వద్ద కృషి చేస్తాను. కాబట్టి మీరు దయచేసి 17వ తారీఖు వచ్చి నాకు సరిగ్గా పార్టీలు చెప్పట్లేదు, వాళ్ళు సరిగ్గా చెప్పండి. మీ యొక్క మద్దతు, నైతిక మద్దతు తెలపండి. ఈ సమాజంలో కొంతవరకైనా మార్పు వస్తుంది. ఆ మార్పు రానివ్వాలనుకున్న ఈ జాగ్రత్త 4 చేసిన డాక్టర్ మహేష్ బాబు సందర్భంగా అభినందిస్తున్నా. మీలాంటి వాళ్ళు తప్పకుండా ఈ సమాజాన్ని మార్గదర్శకులుగా మారుస్తారు. కాబట్టి అశోక్ లాంటి వాళ్ళు, భూపాలన, మీరందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చినట్టనే మీరు సమాజ మార్పు కోసం మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ నా తరఫున తప్పనిసరిగా స్వాగతం చేస్తూ, నేను నా పార్టీకి సంబంధించి 17వ తారీఖు మీటింగ్ ఏర్పాటు ఉన్నాయి. ఆ మీటింగ్ ఏర్పాటు ముఖ్యులతో బిల్లుగా వేసి మనం ఆ అసెంబ్లీ ల్యాండ్స్ అసలు ఎందుకు ఇంతవరకు 20 లక్షల 24 లక్షల ఎకరాల
20 లక్షల ఎకరాలు మాయమైపోయింది వేయాలి 4 లక్షలు బిల్లు 20 లక్షల మాయమైంది. మళ్ళీ వాళ్ళకి ఎంత తిరిగి ఇస్తారు అనే అంశాన్ని కదా కోర్టు దృష్టి తీసుకోవాలి. దయచేసి మన బ్యాంకు ఇది ఆర్టీఐ ఎంత ఫైల్ ఇచ్చారు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎంత భూములు ఉన్నాయి, దాన్ని చాలా దూరంగా జరిగిందంటే పేదలకే జరిగింది అన్యాయం. దయచేసి మీరు దాన్ని హైకోర్టులో దృష్టికి మన దాని ద్వారా తీసుకెళ్ళి మన ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ చిన్న పాయింట్ చెప్పడం